నమస్తే. ఈ భూమి మీద అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో అదొకటి. సినీ ప్రముఖులు ధనవంతులకు నెలవుగా ఉండేదది. అలాంటి ప్రాంతం మరుభూమిగా మారింది. ఎటు చూసినా కార్చిచ్చు. దాని ధాటికి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత భారీ నష్టం కలుగచేసిన కారు చిచ్చుగా ఇది మిగిలిపోనుంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 12 లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మున్ముందు ఇది ఇంకా పెరగవచ్చు అని చెబుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన గృహాలు ఇక్కడ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటిదాకా 9,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. ఒక్క పసిఫిక్ పాలిసాడ్స్లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. యాంటోనీ హోప్కిన్స్, పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్ లాంటి ప్రముఖుల ఇళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా గురువారం మరోసారి మంటలు చెలరేగాయి. దీంతో నేషనల్ గార్డును రంగంలోకి దించాల్సి వచ్చింది. కారు చిచ్చు తరువాతి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇక్కడ అణుబాంబు పడిందా అనే రీతిలో పరిస్థితి ఉంది అని లాస్ ఏంజల్స్ కౌంటీ షరీఫ్ రాబర్ట్ లూనా అభిప్రాయపడ్డారు. శాటిలైట్ చిత్రాలు ఆ పరిస్థితిని తలపిస్తున్నాయి అన్నారు. తీవ్రమైన పెనుగాలుల కారణంగా మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు సరిపడా నీరు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టతరంగా మారుతోంది. ఇక ఆల్టడేనా ప్రాంతంలో 83 సంవత్సరాల వృద్ధుడు ఈ కారు చిచ్చులో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటిదాకా 7 చనిపోయినట్లు అధికారులు చెబుతూ ఉన్నప్పటికీ కారు చిచ్చు తీవ్ర దృష్ట్యా ఆ సంఖ్య ఎక్కువ అయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కారు చిచ్చు ధాటికి మరోపక్క మూగజీవాలు మరణిస్తున్నాయి. ఇళ్లను ఖాళీ చేస్తూ వెళుతున్న వాళ్లు తమ వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకువెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాకు చేరుతున్నాయి. విలువైన వస్తువుల కంటే తమ ప్రాణాలు ముఖ్యమనుకుంటూ కట్టుబట్టలతో జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే ఇదే అదనుగా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆ ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు. తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ 20 మంది లూటర్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించి పహారా కాస్తున్నారు. సంక్షోభ సమయంలో దోచుకోవాలనే ఆలోచనలు రావడం సిగ్గుచేటు అని అక్కడి పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. ఆక్యువెదర్ అంచనాల ప్రకారం నష్టం $150 బిలియన్, అంటే సుమారు 12 లక్షల కోట్లుగా ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధి ప్రముఖ సైంటిస్ట్ జోనాథన్ పోటర్ మాట్లాడుతూ కేవలం 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడింతలు పెరిగాయి అన్నారు. మరోవైపు అమెరికా బీమా రంగం కూడా ఈ కారు చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జేపీ మోర్గాన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం $20 బిలియన్ వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చు అని అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కారు చిచ్చు బాధిత ప్రాంతాలలో 6 నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది అని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు. కారు చిచ్చు ఎందుకు రాజుకుంది అనే దానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన అధికారుల నుంచి రాలేదు. అయితే వుడ్లాండ్ హిల్స్ లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కెన్నెత్ కారు చిచ్చును అంటించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.